ఇతని పేరు సాయి. మెహదీపట్నంలో ఇతనికి డ్రైవింగ్ స్కూల్ ఉంది. మొన్ననే ఒక అమ్మాయికి డ్రైవింగ్ నేర్పిస్తున్నట్టే నేర్పిస్తూ లైన్లో పెట్టేశాడు. ఎవరా నువ్వు? చూసాడు కదా గుట్టినాయన. అరే ఇంత పెద్ద అలబోటు కనబడుతా గుద్దింది కాక రివర్స్ లో వస్తున్నావా? మీరు అబ్దుల్ కదా? నేను నీకెలా తెలుసు? అరే ఒకవేళ ప్రెసిడెంట్ తెలియకపోవచ్చేమో గానీ మీరు తెలియని వాళ్ళు ఎవరుంటారు? కాసే ఎక్కడున్నావు? ఇతని పేరు కాశీ. ఇతను రిపేర్ చేసేది తక్కువ, చెడగొట్టేది ఎక్కువ. ఎవడ్రేడు పొద్దున్నే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు పని పాట్. అరే సార్ మీరా? నమస్తే సార్. నమస్తే నమస్తే. బండి రెడీ అయిందా? ఎప్పుడో రెడీ అయింది సార్. కొత్త పెళ్లి కూతురులా తయారైంది. ఓ ట్రైల్ ఏమంటావా? వేసి చూడండి. బండి మీది, మీ ఇష్టం వచ్చినట్టు తోలండి. తాళాలు ఇటు. ఇదిగో తాళాలు. రే అహ్మద్ వస్తున్నానా? త్వరగా రారా. అక్కడేం చేస్తున్నావు? రే ఆ 116 కి హ్యాండిల్ తగిలించావా లేదా? దాన్ని హ్యాండిల్ అనరనా, స్టీరింగ్ అంటారు. రే నేను చెప్పింది కూడా అదే రా. పొద్దున్నే మొదలెట్టావు మెకానిక్ పాఠాలు. వెళ్ళి పనిచేస్తా. చచ్చింది గుర్రె. బ్రేక్ టైట్ చేయడం మర్చిపోయి ఉంటా. రిపేర్ చేశాను. ఎక్కడ రిపేర్ చేశారా? బ్రేక్ టైట్ చేసి అబ్బో, ఇతని పలుకుబడి మాత్రం అడగద్దులేండి. ఇన్సూరెన్స్ లేదు. నేను ఒక్క నిమిషం ఫోన్ వస్తోంది. నాకు కాల్ చేశాడు. మాస్ నాగార్జున కాల్ చేశాడు. ఒక్క నిమిషం ఉండు. హలో నాకు ఎలా ఉన్నావు? నేను నాకు కాదురా, మీ షెడ్ లో రిపేర్ చేసిన కార్కి ఇంతవరకు డబ్బులు రాలేదు. ఎప్పుడు ఇస్తావా అది చెప్పు. వచ్చిన ప్రతి బండిని రిపేర్ చేయమని చెప్తావు, డబ్బులు మాత్రం ఎగ్గొడుతుంటావు. ఏంటి డబ్బులు ఇవ్వాలా? అవును. లండన్ లో షూటింగ్ పెట్టాడంట. ప్రిన్స్ చార్లెస్ తో నన్ను మాట్లాడమన్నాడు. ఎన్నేం చేయాలి? శిల్పా శెట్టిని మేనేజ్ చేయమంటాలే. ఏంటే శిల్పా శెట్టా? అదెవరు? శిల్పా శెట్టితో నన్ను మాట్లాడమంటావా? సర్లే. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? తెలీదా? పొద్దున్నే మందుగాని కొట్టావా? మారిషియస్ లోనా? సరే నేను చెయ్యొచ్చు, కానీ అంతకంటే ముఖ్యమైన పని ఒకటి ఉంది. నా సంగతి తర్వాత చూడొచ్చు, ముందు నాగార్జున పని చూడు. సరే నేను ఇప్పిస్తాను. నువ్వు టెన్షన్ పడకు, నేనున్నానుగా. నాగార్జున శిల్పా శెట్టి గొడవలని నాకెందుకు చెప్పు. నా డబ్బులేవో నా మొహాన్ని కొడితే చాలు బాబు. డోంట్ వరీ నువ్వే చెప్పు డ్రైవర్ బాబు. శిల్పా శెట్టిని ఎక్కడని వెతికేది? లండన్ లో ఎప్పుడు పర్మిషన్ తెచ్చేది? హైదరాబాద్ వచ్చి నీ బండి ఎప్పుడు రిపేర్ చేసేది? ఈ టెన్షన్ లో నీది టైట్ చేయడం మర్చిపోయాను. మీ బాస్ నేను ఖచ్చితంగా తిడతాడు. నా పనులన్నీ మానుకొని ముందు నీదే టైట్ చేస్తా. నాది ఎప్పుడైనా టైట్ చేయొచ్చు, ముందు నాగార్జున పని ఎప్పుడైనా చూడొచ్చు. ముందు మనకు పైసలు కావాలి. మళ్ళీనా? అరే ఇప్పుడే కదా అక్కడ గుద్దావు. దాన్ని రిపేర్ చేయడానికి పైసలు కావాలి కదా. ముందు పైసలు దిగి లెక్కల తర్వాత చూసుకుందాం. అరే డబ్బు గురించి ఆలోచించుకు. నీ పని అయిపోతుందని చెప్పా కదా, వెళ్ళు. టెన్షన్ పడకు. కాశీ చేతిలో పెట్టావు కదా, నీ పని అయిపోయినట్టే. ఏంట్రా ఇవాళ పార్క్ అంతా డల్ గా ఉంది. ఒక్క సీన్ బాగా వస్తుందో లేదో. ఏం షూట్ చేయాలో ఏంటో. ఏంటి ఇంత లేటు? కాలేజ్ కని చెప్పి రోజు నీతో ఇలా పార్క్ తిరుగుతున్నాను. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో. ఏం తీస్తున్నా? వెళ్ళమంటే పనులు ఉండు. నేనెందుకు డిస్టర్బ్ చేస్తా? చూసారా, యూత్ మరీ ఫాస్ట్ అయిపోయింది. నేను కింద షూట్ చేయను, ఇక నేను పైన షూట్ చేస్తా. అబ్దుల్ భాయ్ ప్రొడక్షన్స్. చెట్టు కింద మస్తు సీన్ దొరికింది. ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేస్తున్నానో తెలియట్లేదా? మా ఇంటి ఓనర్ వాళ్ళ అమ్మాయిలా ఉంది. ఆ అమ్మాయి అయితే కంప్యూటర్ క్లాస్ వెళ్ళి ఉండాలి. పార్వతి, నువ్వు అమ్మా పార్వతి. నువ్వు వెళ్ళి వీడియో తీసుకో. ఏంట సాయి అతను వెళ్ళిపోయాడా? వెళ్తున్నాడు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏం 8:40 ఏంటి వచ్చావు? మా అత్తగారిని పుట్టింటి పంపిద్దామని వచ్చాను సార్. మీ అత్తగారిని పుట్టింటికా? మీ అత్తగారిని పుట్టింటికి పంపడం ఏంటి? అవును సార్, మా ఆవిడ వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చాగానే మా అత్తగారు మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది సార్. మీ ఆవిడ పుట్టిల్లేంటో మీ అత్తగారి పుట్టిల్లేంటో ఇదంతా ఇల్లీగల్ కాంటాక్ట్ లాగా ఉంది. నాకేం అర్థం కావట్లేదు సార్. ఈ కన్ఫ్యూజన్ అంతా మీకెందుకు గానీ, ఇంతకీ మీరు ఎక్కడ బయలుదేరుతున్నారు? అదే ఆ సిటీ డకాయిట్ కన్నప్పన్ గాళ్ళు ఉన్నాడు. వాడు పూనాలో దాక్కున్నాడంట. ఎలాగైనా వాడిని పట్టుకొద్దామని బయలుదేరాను. మరి మీరు ఒక్కళ్ళు వెళ్తున్నారు, దొరుకుతాడా వాడు? నేను ఒక్కడే వెళ్ళి పూనాలో వాడు ఎక్కడ దాక్కున్నా వలేసి పట్టుకొస్తాను. ఉన్నాడో లేదో. సారీ సార్, మీ పూనా బస్సు నడవండి. సార్. ఏం బాబు, పల్లెటూరు నుంచి వస్తున్నట్టున్నావు. ఈ సిటీలో చాలా మంది దొంగలుంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండు. థ్యాంక్స్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో పర్సు కనపడితే నొక్కేసేవాళ్ళు కానీ తిరిగి ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు సార్? పోలీస్ డిపార్ట్మెంటా?
నేను పోలీస్ డిపార్ట్మెంట్ అని నీకెలా తెలుసు? ఎందుకు తెలియదు సార్, మీరు తెలియకపోవడం సార్. ఇన్స్పెక్టర్ ఇంద్రాది గ్రేట్. ఓకే ఓకే, ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నావు? రావట్లేదు సార్, వెళ్తున్నాను. పూనాలో మా కోళ్ళు ప్రసవిస్తుంది, ఎలా ప్రసవిస్తుందో చూద్దామని వెళ్తున్నాను సార్. పూనా వెళ్తున్నానని బస్ దిగుతున్నావేంటి? ఫోన్ చేసుకుని వద్దాం అనుకుంటున్నాను సార్. త్వరగా వచ్చేసాయి, బస్సు బయలుదేరుతుంది. అలాగే సార్. వెళ్ళు, బస్ నేను వచ్చేదాకా ఆపండి. ఆపుతాం. థ్యాంక్స్. వెళ్ళు. ఏంట్రా 840, ఇంకేంటి విశేషాలు? సార్, మీరు కన్నప్పన కోసం అంత దూరం వెళ్ళి ఎతకడం వేస్ట్ ఏమో సార్. అంత దూరమే కాదు, 3 లోకాల్లో ఎక్కడున్నా వెతికేసి పట్టేస్తాం. అంటే లోకల్ గా ఎతకరనమాట. బస్సు బయలుదేరుతుంది, ఎక్కండి. సచ్చినోడా, జిమ్మడా, నీ కాల్ చేత తిరిగిపోను, నీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోను, నీ పోస్టర్లు తగలడిపోను, నీ బాక్స్ బద్దలైపోను నా కొడక. నిన్ను తొడగొడతా, సౌండ్ తెచ్చిపోతావు నా కొడక. రేయ్ ఎప్ప నాకు నన్ను నిలగొడతారా నువ్వు? ఎప్పుడు బయటికి రారా రేయ్. నిన్ను రాయ ఈ ముంతాజ్ నిలగొడతారా నువ్వు? నన్ను ఎప్ప నిన్ను అసలు రాయేది రాయ్. రాయి కింద పడే. అరే అసలు ఏం జరిగిందో ముందే చెప్పు. క్యారెక్టర్ ఇమ్మంటే రాత్రి రమ్మంటున్నారు, కథ చెప్తారంట కదా. అంత సాహసం చేసినాడు ఎవడా? రాయుడు రే నా కొడక పగిలిపోద్ది, రోజు బయటికి రారా. నాకే చెప్తాడు ఇగో. ముందు నాకు ఇది చెప్పు, నువ్వు ఇలాంటి ఎదవల దగ్గరికి ఎందుకు వెళ్తావు? ఎక్కువ ఏసలేదని పోయినా నాకేం తెలుసు ఈ కొడుకులు ఇలాంటి వాళ్ళని. అయినా రోజు నువ్వు చిరుతో ముచ్చట్లాడతావు కదా ఫోన్ లా, మరి నా కోసం రికమెండ్ చేయరాదే. చిరుతోనా? నేను మాట్లాడతాలే. నీకు 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 నా మీద డౌటా? చెప్పు చెప్పు, అదే నీకు ఏం టైప్ యాక్టింగ్ కావాలి చెప్పు. నవ్వాలా పాడాలా? ఇప్పుడు నవ్వుతాను. పాడు, పాడు. పాడతాను. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైజారం పోదామే ఏడు. మైస్. ఇప్పుడు చూడు ఏడుపు. ఓ కొడకా. ఈ కారేస్తున్నావు. ఇప్పుడు చూడు కొట్టుకుడా. వాషింగ్ పౌడర్ నిమ్మ, వాషింగ్ పౌడర్ నిమ్మ. చెప్పు యాక్టింగ్. ఎరగదీస్తున్నావే, అప్పుడెప్పుడో సావిత్రి, ఇప్పుడు నువ్వు. చిరుతో నేను మాట్లాడతాను గాని నా కోసం ఓ చిన్న వేషం వేయాలి. వేషమా? నువ్వు చెప్పు, నేను ఇట్ట 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 వేసి నువ్వు పడేస్తా. పడే అక్కర్లేదు కానీ వాళ్ళే పడిపోతారు. నువ్వు ఈ వేషం వేస్తే ఇలియానా, శ్రేయ, నయనతార ఇంట్లో కూర్చోాల్సిందే. అంతేకాదు పంది కూడా నీకే. ప్రొడ్యూసర్లు అందరూ క్యూ కడతారు. ఓ, ఇక లేట్ ఎందుకు మరి పద. పద ఇరగది. అయ్యో తాగేస్తున్నాడు, రక్షించండి, కాపాడండి. ఏంటే నువ్వు గట్టిగా తేవడం రక్షిద్దాడు అనుకుంటున్నావా? రమ్మనాడు వస్తాడా? చెయ్యొద్దురా. ఏయ్ ఎందుకు అనుకుంటున్నా? ఎరా నా పెళ్ళం, నా ఇష్టం, పడతాన్రా. నరికి ముక్కలు ముక్కలు కింద చేసి కేజీలో చూపిస్తాన్రా. అయ్యో. ఏ నువ్వు కట్టవా? మందుకు డబ్బులు అడిగితే లేవంటదా? నువ్వు కట్టవేంట్రా? మందెక్కువైందిరా, అయిపోయి. కట్టుకున్న మొగుడిని పట్టుకుని పాపిస్తూ తెచ్చినాడు అందరితో. నన్ను ఏంటి రావిని కొడుతున్నావు? అయితే ఏంటి? నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటే నీకేంటి? అయినా నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటుంటే టీవీ సీరియల్ చుట్టాకు వచ్చినట్టు ఎంతమంది వచ్చారేంట్రా బాబు? చేయొదలరా. ఏ నువ్వు పట్టుకుంటావా? చంపేస్తాను. మర్యాదగా చేయొదలకపోతే ఇక్కడే మర్డర్ చేస్తారు. చూసారా, మీరున్నారని కూడా చూడకుండా మర్డర్ చేస్తానన్నాడు. చెయ్యి వదులుతావా లేదా? ఎందుకు రావద్రాలు నా పెళ్ళం చేయి నేను. ఏంటే నీ కాడికి ఏమన్నా కనెక్షన్ ఉందా? ఉంది కాబట్టే వదలమంటున్నాను. ఉందా? ఏంట్రా కనెక్షన్? ఈ నా పెళ్ళం. నీ పెళ్ళమా? నిజమే. మరి నా పెళ్ళమే? దొంగ సచ్చినడా, నేను ఇక్కడే ఉన్నారా? నువ్వు ఇక్కడే ఉన్నావా? మరి ఎవడు పెళ్ళాన్నో పట్టుకుని నా పెళ్ళం అన్నానంటే నువ్వు రావే. మందికి పోయి పెళ్ళాన్ని కూడా మర్చిపోయావా? నీ జ్ఞాపక శక్తి పడిపోయిందిరా. నిజమే సార్. మళ్ళీ అది రావాలంటే ఏ మందులు వాడితే వస్తుంది సార్? మందులు కాదురా, సెల్లో పడేసి 4 పీకితే అదే వస్తుందిరా ఇడియట్. సార్ ఈ ఒక్కసారికి క్షమించండి సార్. ఎప్పుడు మూడొస్తే అప్పుడు కొట్టడమే ఇందిరా స్టైల్. సచ్చినోడు, వీడి చెల్లెలు